ఫ్రెండ్స్ ఇదే రియల్మీ వాళ్ళు తీసుకొని రాబోతున్న ఇంకొక మొబైల్ రియల్మీ 15X మొబైల్. సో మరి ప్రైజింగ్ గురించి మాట్లాడితే నాకు తెలిసినంత వరకు 15,000 దగ్గర ప్రైజింగ్లో అయితే ఈ మొబైల్ వస్తుంది అనుకుంటా. సో మరి MediaTek Dimensity 6300 ప్లస్ ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్ పైన దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయని వాటన్నిటిని నేను మెల్లిమెల్లిగా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే యాస్టీజ్ ఇదే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఉంది. మరి వాటన్నిటి సైడ్ గురించి చేసి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇది మొబైల్. నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు 50 వాట్ ఛార్జర్తో పాటు USB to Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి కవర్లో నుంచి అయితే ఈ మొబైల్ని బయటకు తీద్దాం. ఇది ఫ్రెండ్స్ దీని లోపల ఉన్న మొబైల్. చూడ్డానికి అట్రాక్టివ్గానే కనిపిస్తుంది, కాకపోతే చేతులు తీసుకున్న వెంటనే బరువు అయితే అనిపిస్తుంది. 200 గ్రాముల కంటే ఎక్కువనే ఉంటుంది వెయిట్. సో మరి ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు కెమెరా మోడల్ చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, కింది వైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి దీనిలో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. ఈ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఇంట్రెస్టింగ్ ఉంది. లైట్ వైపుకు మనం ఇటు మూవ్ చేస్తే మీకు అది అర్థం అవుద్ది. మొబైల్ బూట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి అయితే ఇది వచ్చింది. మరి డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ముందు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చారు. మీకు 3 సైడ్స్ బెజిల్స్ అయితే కనిపించట్లేదు, కానీ కింది వైపు మనకు చిన్లో బెజిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఈ మొబైల్లో HD+ డిస్ప్లే మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే ఈ మొబైల్కి పూర్తి జస్టిఫికేషన్ వచ్చేదని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అయితే దీనిలో మనకు 144 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1200 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీనిలో మీరు వీడియో చూడండి, మీకు ఎలా అనిపిస్తాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే ఇండోర్లో అయినా సరే అవుట్డోర్లో అయినా సరే కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి, పంచిగా కనిపిస్తున్నాయి. దీంతో పాటే సౌండ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. సో మరి ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా కన్జంప్షన్ చేస్తూ ఉంటారు, అంటే మొబైల్లో వీడియోస్ చూడాలి అనుకుంటూ ఉంటారు ఎక్కువ సౌండ్, వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ దీంతో పాటే మరి దీని కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. కాకపోతే బ్యాక్ కెమెరా వచ్చేసి 1080p 30 fps వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 1080p 60 fps రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే దీనిలో నాకు ప్రజెంట్గా అనిపిస్తుంది. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఇండోర్లో నాకు మామూలుగా అనిపించింది, అవుట్డోర్లో బాగానే అనిపిస్తుంది. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ వీడియోస్ సంబంధించిన శాంపుల్స్ మీరు చూడండి. పోర్ట్రేట్ గురించి మాట్లాడితే ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు MediaTek Dimensity 6300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీంతో మీరు రెగ్యులర్గా చేసుకునే అన్ని రకాల పనులను అయితే ఆరాంగా చేసుకోవచ్చు. మీరు హెవీ గేమ్స్ కాదు కానీ మామూలుగా చిన్న గేమ్స్ అన్నింటిని అయితే దీనిలో ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక సెక్యూరిటీ కోసం మనకు ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. దీనిలో మనకు 7000 mAh బ్యాటరీతో పాటు బాక్స్లో 60 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. జనరల్లీ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి మ్యాక్సిమం బాక్స్లో నుంచి ఛార్జర్ని తీసేయడానికి ట్రై చేస్తున్నాయి. కాకపోతే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం, దీంతో పాటు 7000 mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగా మనకు ఆరంగా ఒక 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. సో మరి ఎవరైతే హెవీగా మొబైల్ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు బాగా అనిపిస్తుంది, అంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చిన కారణంగా. దీనిలో నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే వీళ్ళు IP6869 రేటింగ్ ఏదైతే ఉంటుందో తక్కువ ప్రైజింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో కూడా మనకు ఈ IP6869 రేటింగ్ ఇచ్చిన కారణంగా డ్యూరబిలిటీ ప్రకారం మనకు ఎటువంటి బాధ ఉండదు. అంటే మొబైల్ అనేది నీళ్ళలో తడిసిపోయినా లేదా పొరపాటున జారి పడిపోయినా ఖచ్చితంగా పగలని చెప్పట్లేదు, కాకపోతే పగలే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. మరి ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే 0 to 50% 20 minutesలో ఛార్జ్ చేసేది. ఫుల్ మొబైల్ని 50 minutesలో ఛార్జ్ చేసేస్తారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ యొక్క డిజైన్ బాగుంది. తర్వాత దీని డ్యూరబిలిటీ IP6869 ఈ రేటింగ్ ఇచ్చారు, సరే అది బాగుంది. బ్యాటరీ బ్యాకప్ 7000 mAh బ్యాటరీ ఇచ్చారు, 60 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, సో అది కూడా బాగుంది. సో ఇక మరి దీనిలో HD+ డిస్ప్లే ఇచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తే ఇంకా బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.